ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఇజ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యుద్ధ కృప దొరుకును, ఆయన యుద్ధ సంపూర్ణ విమోచన దొరుకును. కీర్తనల గ్రంథము 130వ అధ్యాయము 7వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మన జీవితంలో నిరీక్షణ మరియు దేవుని యొక్క విమోచన శక్తిని గురించి వివరిస్తుంది. మనం లోతైన కష్టాల్లో ఉన్నప్పుడు, మన పాపాలు మనల్ని వేధిస్తున్నప్పుడు లేదా అపరాధ భావంతో కృంగిపోతున్నప్పుడు ఈ వచనం మనకు ఒక క్రొత్త వెలుగును చూపిస్తుంది. మన ఆశ మనుషుల మీద కాకుండా కృపామయుడైన దేవుని మీద ఉంటే కలిగే అద్భుతమైన ప్రతిఫలం ఇక్కడ కనిపిస్తుంది. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి 3 భాగాలుగా చూడవచ్చు. మొదటిగా యెహోవా మీద ఆశ పెట్టుకొనుము అని ఉంది. ఇక్కడ ఆశ పెట్టుకొనుము అంటే ఏదో వస్తువు కోసం ఆశపడడం కాదు, అది దేవుని మీదనే ఉంచే సంపూర్ణ విశ్వాసం మరియు నిరీక్షణ. లోకంలో మనం చాలా విషయాల మీద ఆశలు పెట్టుకుంటాం, డబ్బు, ఉద్యోగం, బంధువులు. కానీ అవన్నీ కొన్నిసార్లు మనల్ని నిరాశపరచవచ్చు. అయితే దేవుని మీద ఆశ పెట్టుకున్నవాడు ఎన్నటికీ సిగ్గుపరచబడడు. మన పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా నా దేవుడు నన్ను రక్షిస్తాడని వేచి చూడడమే ఆశ పెట్టుకోవడం. ఉదాహరణకు, అబ్రహాముకు సంతానం కలిగే అవకాశం శారీరకంగా ఏమాత్రం లేనప్పుడు కూడా అతడు దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు. వయస్సు పెరిగిపోయింది, నిరీక్షించడానికి ఆధారమే లేదు. అటువంటి పరిస్థితిలో కూడా నమ్మి నిరీక్షించాడు. అలాగే దావీదు తన దగ్గర ఉన్న ఆయుధాల మీదో తన శక్తి మీదో ఆశ పెట్టుకోలేదు. ఎదురుగా ఉన్న శత్రువు చాలా బలంగా ఉన్నా సైన్యంలోకి అధిపతియగు యెహోవా నామమున నేను నీ మీదికి వచ్చిచున్నానని చెప్పడం అంటే విజయం తన సొంత తెలివితేటల వల్ల కాదు, దేవుని వల్ల వస్తుందని సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడడమే. లోకం అసాధ్యం అన్న చోట దేవుడు సాధ్యం చేస్తాడని వేచి చూడడమే ఇక్కడ ఆశ పెట్టుకోవడం. ప్రియులారా, లోకపు ఆశలు అనగా డబ్బు, మనుషులు, పదవులు తాత్కాలికమైనవి. అవి ఎప్పుడైనా మనల్ని చేయి విడవచ్చు. కానీ దేవుని మీద ఆశ పెట్టుకున్నవాడు ఎన్నడూ సిగ్గుపరచబడడు. మన చుట్టూ ఉన్న పరిస్థితులు చీకటిగా ఉన్నా లోపల ఉన్న దేవుని నిరీక్షణ మనకు వెలుగునిస్తుంది. అది కేవలం వేచి చూడడం కాదు, దేవుడు కార్యం చేస్తాడనే నమ్మకంతో ఉండడం. రెండవదిగా యెహోవా యుద్ధ కృప దొరుకును అని ఉంది. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు మనుషుల దగ్గరకు వెళ్తే వారు మనల్ని విమర్శిస్తారు లేదా తీర్పు తీరుస్తారు. కానీ దేవుని యొద్దకు వెళ్తే ఆయన కృప చూపిస్తాడు. కృప అంటే మనం శిక్షకు అర్హులమైన ప్రేమతో ఆయన మనల్ని క్షమించి అంగీకరించడం. ఆయన కృప నిరంతరం నిలుస్తుంది. మన పాపాలు ఎర్రనివైనప్పటికీ ఆయన కృప వాటిని హిమము వలె తెల్లగా మారుస్తుంది. ఆయన కృప మన లోపాలను కప్పి మనల్ని మరలా నిలబెడుతుంది. ఉదాహరణకు, తప్పిపోయిన కుమారుడు తండ్రి ఆస్తిని అంతా పాపంలో ఖర్చు చేసి చివరకు పందుల పొట్టు తినే స్థితికి చేరుకుంటాడు. అతను ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు తండ్రి తనను పనివానిగా చూసినా చాలు అనుకుంటాడు. అతను ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు తండ్రి తనను పనివానిగా చూసిన చాలు అనుకుంటాడు. కానీ తండ్రి దూరం నుండి చూసి పరిగెత్తుకెళ్లి అతన్ని కౌగిలించుకుంటాడు. తప్పుల గురించి ప్రశ్నించకుండా శ్రేష్టమైన వస్త్రాలు ఇచ్చి పండుగ చేస్తాడు. ఇదే దేవుని కృప. మనం తప్పు చేసి తిరిగి వచ్చినప్పుడు ఆయన మనల్ని నిలదీయడు, ప్రేమతో స్వీకరిస్తాడు. లోకం మన గతాన్ని పదే పదే గుర్తు చేస్తూ మనల్ని తక్కువ చేసి చూస్తుంది. కానీ దేవుడు మన పశ్చాత్తాపాన్ని చూసి మన పాపాలను అగాధ సముద్రంలో పడవేస్తాడు. ఆయన మనల్ని నిలదీయడు సరికదా, మనకు తిరిగి పూర్వపు గౌరవాన్ని ఇస్తాడు. ప్రియులారా, దేవుని కృప ఒక మహాసముద్రం వంటిది. మనం ఎంత లోతుకు వెళ్తే అంత ప్రేమను, క్షమాపణను పొందుకుంటాం. మన బలహీనతలేవి ఆయన కృప కంటే పెద్దవి కావు. మూడవదిగా, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును అని ఉంది. ఇక్కడ సంపూర్ణ విమోచన అంటే ఆయన మనల్ని కేవలం ఒక సమస్య నుండి మాత్రమే కాదు, మన సమస్త పాపముల నుండి, శాపముల నుండి మరియు అపవాది బంధకముల నుండి పూర్తిగా విడిపిస్తాడని అర్థం. ఆయన విమోచనలో కొరత లేదు, అది సమృద్ధిగా ఉంటుంది. ఒక ఖైదీని సగం విడుదల చేయడం ఉండదు. విమోచన అంటే సంఖ్యలు పూర్తిగా తెగిపోవడం. అలాగే దేవుడు నీకు ఇచ్చే విడుదల అరకొరగా ఉండదు, అది సంపూర్ణంగా ఉంటుంది. ఉదాహరణకు, దేవుడు ఇజ్రాయేలీలను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించినప్పుడు కేవలం వారిని బయటకు తీసుకురావడమే కాదు, వారికి ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, ఎర్ర సముద్రాన్ని చీల్చాడు, అరణ్యంలో ఆహారాన్ని ఇచ్చాడు. అది సంపూర్ణ విమోచన. అలాగే యేసుక్రీస్తు శిలువ మీద కార్చిన రక్తం ద్వారా మనకు ఈ సంపూర్ణ విమోచన కలిగింది. ఆయన మనల్ని పాత జీవితం నుండి విడిపించి నూతన సృష్టిగా మార్చాడు. ప్రియులారా, ఈరోజు మీరు మీ గత జీవితాన్ని తలుచుకొని బాధపడుతున్నారా?
నాకు ఇక క్షమాపణ ఉందా, నేను ఈ సమస్య నుండి బయటపడగలనా అని ఆందోళన చెందుతున్నారా? ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి. మీ ఆశను లోకం మీద నుండి మళ్లించి దేవుని మీద ఉంచండి. ఆయన యొద్ద కృప ఉంది, అది మిమ్మల్ని క్షమిస్తుంది. ఆయన యొద్ద విమోచన ఉంది, అది మిమ్మల్ని విడుదల చేస్తుంది. మీ వ్యాధి నుండి, మీ అప్పుల నుండి, మీ వ్యసనాల నుండి దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా విడిపించబోతున్నాడు. కృపామయుడైన దేవుడు మీ పక్షాన ఉన్నప్పుడు ఏ అపవాది మిమ్మల్ని బంధించలేడు. ధైర్యంగా ఉండండి. దేవుని మీద ఆశ కలిగి ఉండండి. ఆయన అద్భుతమైన కార్యము మీ జీవితంలో నెరవేరును గాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము నీ మీద ఆశ పెట్టుకోవాలని, నీ యొద్ద కృప దొరుకునని, నీ యొద్ద సంపూర్ణ విమోచన దొరుకునని సెలవిచ్చావు. తండ్రి నీకు స్తుతులు. దేవా, పరిస్థితులు అసాధ్యంగా కనిపిస్తున్నప్పుడు, అబ్రహాము వలె శత్రువు బలంగా ఉన్నప్పుడు, దావీదు వలె మా ఆశను మనుషుల మీద కాకుండా నీ మీద మాత్రమే ఉంచేవారంగా ఉండుటకు సహాయము దయచేయమని, మా పాపాలు బలహీనతలు మమ్మల్ని వేధిస్తున్నప్పుడు తప్పిపోయిన కుమారుని వలె పశ్చాత్తాపంతో నీ యొద్దకు వచ్చి నీ క్షమాపణను పొందుకొని అపవాది బంధకాల నుండి, గతం తాలూకు నేరారోపణల నుండి సంపూర్ణంగా విమోచించబడుటకు కృపచూపమని, నీ కృప అనే మహాసముద్రంలో మా దోషాలను తుడిచివేసి మమ్మల్ని నీ వెలుగులో నీవే నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.